ఇకపోతే తదుపరి రాశి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశికి అక్టోబర్ మాసం చాలా బాగుంది, చాలా చక్కటి ఫలితాలు ఇస్తున్నాయి. కుటుంబ సమేతంగా చక్కగా ఉంటారు. ధనుస్సు రాశి వాళ్ళు ఏమిటయ్యా అంటే, పూర్వాషాఢ నక్షత్రం ధనుసు రాశి కానీ, మూలా నక్షత్రం ధనుసు రాశి వాళ్ళు కానీ, ఉత్తరాషాఢ 1వ పాదం ధనుసు రాశి వాళ్ళందరికీ ఈ ఇంకెక్కడి నుంచి అక్టోబర్ మాసమే అనేది కాదు, చాలా చక్కగా ఉంటుంది. చాలా ఇప్పటిదాకా ఇబ్బందులు పడ్డ వాళ్ళకి ధనుస్సు రాశి వాళ్ళంతా కూడా చేయవలసిన పని ఏంటంటే, మేధా దక్షిణామూర్తి గుడికి గురువారాలు వెళ్ళడం ఒకటి, దత్తాత్రేయుడు నామస్మరణ చేయడం ఒకటి, రాఘవేంద్ర స్వామి దర్శనం చేయడం ఒకటి. అలాంటి ప్రతి గురువారాలు పాటిస్తూ దత్తాత్రేయుడి గుడికి వెళ్ళి శనగలు, పొగచిన శనగలు ఇంట్లోనే చేసుకుని 2 కేజీలు ఆ దత్తాత్రేయుడి గుడికి వెళ్ళడం, శనగల దానం అందరికీ ప్రసాదం కింద చక్కగా పంచిపెడుతూ ప్రతి వారం అలా చేయడం వలన ఇంకా ధనుసు రాశి గురు బలం పెరగడం, ఆ గురువు మీకు ఎంతో ఉపకారం చేయడం. అలాగే షిరిడి సాయిబాబాకి కూడా దేవాలయానికి వెళ్ళడం, ఆ షిరిడి బాబా ఆశీస్సులు తీసుకోవడం, అక్కడ కూడా మీకు చేతనైంది కోవా కానీ, ఏదో ఒకటి స్వీట్ కేసరి కానీ, ఏదో ఒకటి గోధుమ రవ్వతో చేసిన బెల్లంతో చేసిన ప్రసాదం కానీ, ఇటువంటివి దేవాలయాలకు వెళ్ళి సాయిబాబా గుళ్ళో ప్రసాదం కింద పంచిపెట్టండి. అలాగే దక్షిణామూర్తి గుడికి వెళ్ళి శనగలు, పొగించి శనగలు అక్కడ అందరికి ప్రసాదంగా అండి. అలాగే పచ్చి శనగలు దండకుచ్చి గురువారం నాడు దక్షిణామూర్తి మెడలో దండలు వేయండి, అక్కడ అభిషేకం చేయించుకోండి. అభిషేకం అయ్యాక కూర్చుని ఆ తీర్థ ప్రసాదాలు తీసుకోండి, చక్కటి ఫలితాలు ఇస్తాయి. ధనుస్సు రాశి వారు చేయవలసింది ఏమిటయ్యా అంటే, రెమెడీ ప్రతి గురువారం పాటించండి, గురువు ఆరాధన చేయండి, దక్షిణామూర్తి పారాయణ చేయండి, దత్త చరిత్ర చదవండి, సాయి చరిత్ర చదవండి, గురు చరిత్ర పారాయణ చేయండి. ఎంతో వృద్ధిలోకి వస్తారు. పెద్దవాళ్ళు స్కూల్ టీచర్లని ఆరాధించండి, వాళ్ళ ఆశీస్సులు తీసుకోండి. పెద్ద పెద్ద గురువులు, మాల జ్యోతిషులు కానీ, పండితులు కానీ, వారి ఆశీస్సులు తీసుకోండి, వాళ్ళని గౌరవించండి, మర్యాదగా చూడండి. విద్యా సంస్థలో ఉన్న మీ గురువులందరికీ పాదాబంధనం చేసి వారు చెప్పినట్టు నడుచుకుని మీకు ఆ నడత నచ్చి చక్కగా చేసుకుంటూ ఉంటే ఎంతసేపు దైవారాధన మీకు గురువు అధిపతి. ధనుస్సు రాశి వాళ్ళందరికీ ఈ గురువు అనేక రకాల ఉపయోగపడాలయ్యా అంటే, నేను చెప్పింది గురువు డబ్బులు ఉన్నవాళ్ళు, పాపం లేని పిల్లలకు పుస్తకాల ఫీజులకి కానీ, బట్టలకు కానీ, రకరకాలుగా పేద పిల్లలకు అన్నదానం కానీ, దేవాలయాల్లో అన్నదానం కానీ, లేదు సంస్కృత పాఠశాలలు ఉంటాయి, వేద విద్యార్థి పిల్లలకి అక్కడ ఫండ్స్ కట్టడం కానీ, ప్రతి నెల చందాలు పంపడం కానీ, ఇలాంటివి చేసుకుంటూ ఉంటే కూడా మీరు ఎంతో వృద్ధిలోకి వస్తారు. ధనుస్సు రాశికి చూపుడు వేలు పుష్యరాగం పెట్టాలి. ఆ చూపుడు వేలు వెండితో 4 క్యారెట్ల చూపుడు వేలకి పుష్యరాగం చేయించుకోవడం, గురువారం రోజు ధరించి పర్మనెంట్ గా ఉంచుకోవడం వల్ల కూడా ఆ గురువు మిమ్మల్ని ఇంకా కాపాడుతూ కష్టాల్లోంచి బయటకు లాగుతూ, ఇప్పటిదాకా ఏదైనా సమస్యల్లో ఉన్నారు, ఇక్కడి నుంచి మంచి మంచి మార్పులు. మీకు అర్ధాష్టమ శని నడుస్తోంది, ధనుస్సు రాశి కూడా ఆ అర్ధాష్టమ శని దోషం కాదు, మీకు లాభంలోనే పడ్డాడు శని. ఏదో రూపాయికి 10 పైసలు నష్టం చూపిస్తాడు కానీ 100 రూపాయలకి 10 రూపాయలే నష్టం, కానీ పూర్తిగా మోసపోవడానికి ధనుస్సు రాశికి అర్ధాష్టమ శని లోపం కాదు, మంచి జరుగుతుంది, చెడు జరగదు అని చెప్పడానికి. గురు మహాదశ జరుగుతున్న వాళ్ళు కానీ, ఇలా బుధ మహాదశ జరుగుతున్న వాళ్ళు కానీ, శుక్ర మహాదశ జరుగుతున్న వాళ్ళకి టాప్ పొజిషన్. అలాగే రావు మహాదశ జరుగుతుంటే కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు, శని మహాదశ జరుగుతూ ఉంటే కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ తగ్గుముఖం పట్టాలంటే గురువు ఆరాధన, ప్రతి గురువారం గురువు ఆరాధన. దక్షిణామూర్తి బాగా చేయండి. అలాగే మన పంజాకోట చౌరస్తాలో ఉన్నారు దక్షిణామూర్తి దేవాలయం, మేధా దక్షిణామూర్తి, ఆయన ఆరాధించండి చక్క. ఓం మేధా దక్షిణామూర్తాయ నమః, ఓం మేధా దక్షిణామూర్తాయ నమః. అలాగే దత్తాత్రేయ విద్మహే అత్రిపుత్రాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్. అలాగే దత్తాత్రేయుని ఓం సాయినాథాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో భామ ప్రచోదయాత్. ఇలా చక్కగా చేసుకుంటూ మీరు ప్రతి గురువారం మీకు ఈ నచ్చిన మంత్రాల్లో ఏదో ఒకటి 11 సార్లు నామస్మరణ చేసుకుని దేవాలయానికి వెళ్ళి పొద్దున్నే, ఉద్యోగాలకు వెళ్ళే పొద్దున్నే ఏ దత్తాత్రేయుడి గుడో సాయిబాబా గుడో ఏది దగ్గరగా ఉంటే ఆ గుడికి వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, అక్కడ ప్రసాదం తీసుకోవడం, అలా మీరు పెడుతూ ఉండండి. చక్కటి ఫలితాలు ఇస్తాయి, చక్కగా ఉంటారు. అనేక రకాలు ఇంట్లో ఎంతో హ్యాపీగా ఉంటారు. ఎలా చూసినప్పటికీ ధనుస్సు రాశి టాప్ పొజిషన్లో ఉంది, బాగుంటారు కుటుంబ సమేతంగా. వివాహాలు జరగని వాళ్ళ వివాహాలు, ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం, ఏ డిపార్ట్మెంట్లో సినిమా రంగంలో ఉంటే సినిమా రంగంలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఇక్కడి నుంచి సక్సెస్ కొట్టడం, హీరోలైనా హీరోయిన్లైనా వారికి ఇబ్బందులు తగ్గుతూ ఉంటాయి. అలాగే ప్రొడక్షన్ మేనేజర్స్ కానీ, ప్రొడక్షన్లో ఉన్న వాళ్ళకి కానీ, ల్యాబ్ అసిస్టెంట్లుగా పనిచేసిన వాళ్ళు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, డైరెక్టర్లు కానీ ఈ ధనుస్సు రాశి వాళ్ళందరికీ టాప్ పొజిషన్లో ఉంటారు. ఇది అనేక రకాలుగా అనేక రంగాల్లో మీరు బాగుంటారని చెప్పడానికి ధనుస్సు రాశికి ఎన్నో విధాలు ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే ఒకవేళ వ్యాపారం చేశారు, వ్యాపారం చేసేటప్పుడు డబ్బులు ఇచ్చేటప్పుడు ఆలోచించుకోండి.
ఎవరికైనా అప్పు కావాలంటే. ఎందుకయ్యా అంటే కొంచెం ఆలస్యంగా వస్తాయి పైసలు, రావడం వస్తుంది అనుకున్న టైంకి, మనకి అనుకున్న టైంకి డబ్బులు రావు, ఇబ్బంది పడుతూ ఉంటాం. ఆలోచించి మన వాళ్ళు పర్వాలేదు ఇవ్వగలరు లేట్ అయినా అన్న వాళ్ళకి మీరు ఫైనాన్స్ ఇవ్వండి. వీళ్ళ అంత గ్యారంటీ కాదన్న వాళ్ళకి మీ చేతితో డబ్బులు ఇవ్వకండి. మీరు కూడా వ్యాపారం చేసి వాళ్ళు అయితే ఇంటికి రాత్రి వచ్చాక భార్యకి కానీ తల్లికి కానీ డబ్బులు ఇవ్వండి. పొద్దున్న లేచి స్నానం చేసి దేవుడికి ఇంట్లో దండం పెట్టుకుని దీపారాధన చేసుకుని మళ్ళా బ్యాగ్ సర్దుకుని భార్యని ఎదురు రమ్మని భార్య కానీ తల్లి కానీ వాళ్ళ చేత్తో ఆ డబ్బులు తీసుకోండి. ఆ డబ్బులు తీసుకుని జేబులో పెట్టుకుని వ్యాపార సంస్థకు వెళ్ళండి. వెళుతూ దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకుని వెళ్ళండి. అలాగే వెళ్ళి మన కౌంటర్కి దగ్గర, అదే మన ఆఫీస్ షాపులో శుభ్రాలు చేసుకుని ఆ అగరబత్తి వెలిగించి ఆ అగరబత్తి కౌంటర్ చూపించి మన జేబులోంచి 100, 150 ముందు మన జేబులో కౌంటర్లో వేసి అమ్మ నా భార్య ఇచ్చిన డబ్బులు వేస్తే వ్యాపారం బాగుంటుంది. అలాగే ఒక పటిక 3 కేజీలు పటిక తయారు పూజా స్టోర్లో దొరుకుతాయి, అది తీసుకుని కౌంటర్ మీద పెట్టండి. పెట్టి దానికి పసుపు, ఇంత పసుపు కుంకం వేయండి. ఎంతో అభివృద్ధి చెందుతారు. నరదిష్టి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి అన్ని పోతూ మీ వ్యాపారం వృద్ధిలోకి రావడానికి, అనేక రకాల సమస్యల్లోంచి బయటకు రావాలన్నా, ఈ ఫైనాన్షియల్గా బాగుండాలన్నా, అప్పిచ్చింది తిరిగి రావాలన్నా, ఈ దైవారాధన దక్షిణామూర్తి సాయిబాబా దత్తాత్రేయుడిని కొలవండి. కొలిచి ఆయన పారాయణ చేస్తూ మధ్య మధ్యలో షిరిడి వెళ్ళండి, మధ్య మధ్యలో గానుగాపూర్ వెళ్ళండి, మధ్య మధ్యలో పిఠాపురం దత్తపీఠానికి వెళ్ళండి. ఇలా వెళుతూ ఉంటే కూడా మీకు ఆ గురువు ఆశీస్సులు పొందడం, ఆ గురుబలం పెరగడం, అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో పైకి రావడం, ఏ విధంగా చూసినా కుటుంబ సమస్యలు సాల్వ్ అవడం, కుటుంబంలో పిల్లలకు పెళ్లిళ్ళు అవడం, పెళ్లి కాని వాళ్ళకి ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం రావడం, ఏ ఇబ్బందులు లేకుండా విదేశాలు వెళ్ళాలనుకుని ఆగిపోయిన వాళ్ళు విదేశాలు వెళ్ళడం, అనేక రకాలుగా మీకు బాగుండాలంటే మేధా దక్షిణామూర్తిని బాగా పట్టుకోండి గురువారం రోజు. అలాగే దత్తాత్రేయ స్వామిని చరిత్ర పారాయణ చదవండి, సాయి సచ్చరిత్ర చదవండి, పారాయణ చదవండి. 7 వారాల సచ్చరిత్ర ఉంటుంది, అది చదువుకోండి, దత్తపారాయణ చెయ్యండి, గురు ఆరాధన పొందండి. మీరు ఎంతసేపు గురువారాలను నిష్ట పాటిస్తూ చక్కగా రాత్రి పలహారం తినండి, పగల భోజనం చేయండి. లేదు పగల మేము ఉండగలం అంటే పగల ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయండి. మీరు ఎన్నో విధాలుగా ఎన్నో చక్కగా అన్ని రకాలు అన్ని రంగాల్లో, ఏ రంగాల్లో ఉండండి. మీరు పోలీస్ డిపార్ట్మెంటా, మిలిటరీ డిపార్ట్మెంటా, పైలట్టా, ఒకవేళ పెద్ద పెద్ద ఆఫీసుల్లో పెద్ద పోస్టులోనా, సినిమా రంగమా, ప్రొడక్షన్ రంగమా, యాంకరింగ్ రంగమా, ఇలాగా సీరియల్ రంగమా, ఏ రంగంలో చూసినా ఎలా చూసినా మీరు చక్కగా పైకి రావాలంటే గురువు దక్షిణామూర్తి దత్తాత్రేయుడు రాఘవేంద్రుని స్మరించండి. చక్కగా గురువారాలు పాటించండి, నియమాలు పాటించండి. మీ కుటుంబ సమేతంగా చల్లగా ఉంటారు. అర్థం చేసుకోండి.